ఆల్ రైట్ గైస్, వీఆర్ ఇన్ బెంగళూరు. నేను మొత్తం బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే బ్లాగ్ ఏం చేయలేదు, అఖిల్కి ఇచ్చా గోప్రో. సో ఇక్కడ నుంచి అయితే నేను గోప్రో సెట్ చేసుకున్నా, ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ చేస్తాను. ప్రజెంట్ అయితే లంచ్ అయిపోయింది, మయూరా కిచెన్స్ అంట. లంచ్ అయితే అయిపోయింది, మొత్తం సెటప్. మనోజ్ గాడు కూడా జాయిన్ అయిపోయాడు మనకి. ఛార్జింగ్ పెట్టా, ఎక్కట్లేదు. ఛార్జింగ్ ఎక్కుతూ రికార్డ్ అవుతుందా ఇది? ఏమో చూస్తాను, రికార్డ్ అవుతే చేస్తాను, లేదంటే కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టేస్తా ఒక, అంతే కదా. ఆల్ రైట్ ఛార్జింగ్ ఎక్కింది. ఇందాక రోడ్డు మిస్ అయిపోయామన్నమాట. మిసిల్ బై ఎన్నికలు ఎక్కడో ఆగిపోయాడు. నేను మిసిల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి ఆగేసా. వీళ్ళు స్ట్రైట్గా వచ్చాడు అనమాట, ఇట్లా ఉంది రూటు. వీళ్ళు స్ట్రైట్గా వచ్చేసారు, నేను మిస్ అయిపోయినా. ఆయన ఎన్నికలో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలుసు. బట్ 80. ఓకే గాయ్స్, ఇక్కడ నుంచి మనం కొద్దిగా మోటార్ బ్లాక్ చేద్దాం. అది ఛార్జింగ్ పెట్టి చేస్తుంటే ఛార్జింగ్ ఎక్కడం లేదనమాట. సో లోపల పెట్టేస్తా. అఖిల్ టైల్ బ్యాగ్ పెట్టిండి అబ్బా, ఆరామ్సే ఇట్లా ఆనుకోని కూర్చుని తీసేసి మనోజ్ గారు దానికి పెట్టేశాడు. సో నడుము వస్తుంది నాకైతే. లంచ్ బ్రేక్ దగ్గర ఆగాం కదా, అక్కడి వరకు బాగుందబ్బా రోడ్డు. ఒక ట్రాఫిక్ బాబా, ఇందాక అసలు రికార్డ్ చేసింటే బాగుండు, కానీ ట్రాఫిక్ మొత్తం బీభత్సం. ఆ ట్రాఫిక్లోనే మిసిల్ బై ఇది ఫాగ్ లైట్స్ లూజ్ అయిపోయి ఫిట్ చేయించుకోనికే స్టాప్ అయిపోయాడు మాకు చెప్పకుండా. మేము అందరం వచ్చేసాంలే అనుకొని స్టార్ట్ అయిపోయాము. వాటర్ పడిపోయినట్టున్నాయి, ఇంకా స్టార్ట్ అయింది. నా సైనస్ ప్రాబ్లం ఉంది, వాటర్ వాడకుంటే అంతే దూల చేస్తుంది నాకైతే. ఈ రూట్లో పోతే ఇందాక 390 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకైతే. ఈ రూట్లో పోతే అంతే, ఇంకా రేపు పోతాం. 9 అవర్స్ అంట, ఇందాక చెక్ చేసింటి. అమ్మ బాబోయ్, 9 అవర్స్ అంటే ఎప్పుడు అయ్యా. ఏమన్నా స్టాప్ అయింటే ఆగి గ్లౌజులు పెట్టుకోవాలబ్బా, లేకపోతే ట్యాన్ అయిపోతాయి మొత్తము. ఎక్కడ ఆగినారన్న వాళ్ళు. మిసిల్ బయట పోతున్నాడు. రే ఏడుకు వస్తున్నావురా? అయ్యా ఏం రోడ్లోకి తెచ్చావయ్యా, ఎంత దారుణంగా ఉన్నాయ్యా. పోలేకున్నాం భయ్ అసలు అయితే. ఏమన్నా అసలు క్రేజీగా ఉన్నాయి రోడ్స్ అయితే. మామూలు అయితే వెళ్ళిపోయి ఇందాక ఒక టర్నింగ్ వచ్చింది, అక్కడ స్టాప్ అయ్యాము. అఖిలే లీడ్ మనకి, దమ్మని తిప్పేశాడు. ఇందాక మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది అయితే గోప్రో ఆన్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాటరీ పెట్టి అబ్బా ఏందో దీని పంచాయతీ. ఏంది ఎవరు కనపడతలేదు, అంత ఫాస్ట్ వెళ్ళిపోయారా? నైస్ రా. కానీ వెదర్ కొద్దిగా కూల్గా భలే ఉన్నాయి బా, ఆరామ్సే కొట్టని కొంచెం. లేదని ఎండ కొడుతుంటే చాలా ఇబ్బంది అయ్యేది. మంచిగా ఉంది క్లైమేట్ అయితే, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లాంటి రోడ్స్ ఉంటే చాలా కష్టం. చెప్పినాడు లంచ్ చేసిన తర్వాత రోడ్స్ చాలా దారుణంగా ఉంటాయని. చూడు, ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ముందర ఏం వెహికల్ వస్తుందో తెలియకుండా ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కాకుండా ఫ్రెండ్స్. లాస్ట్ నేను శివన్న ఉన్నాము. షట్, here we go again. ఇదే ఊర్రా అయ్యా, 1 టౌన్లోకి వచ్చినట్టుంది కదా మనకి. ఇది అయితే 1 టౌన్ కాదు, ఇదేమో అంట చూడు, ఎర్రబుల్జు సందులో ఒకటి వస్తుంది చూడబ్బా, అక్కడికి వచ్చినట్టుంది నాకైతే. సేమ్ ఇట్లానే ఉంటుంది, అన్ని షాప్స్ సైడ్కి టర్నింగ్. పాప వెళ్ళిపోతున్నాడు అన్న. ఇదేదో అడ్డం వచ్చింది ఇక్కడ. ఏం కాదు ఇది ఒక్కసారి. అదే సేమ్ అట్లనే ఉంది, 1 టౌన్లోకి వచ్చినట్టునే ఉంది కదా. కర్నూలియన్స్ వాట్ యూ సే, సేమ్ 1 టౌన్ లెక్కనే ఉంది కదా. ఆయన యాదో ఇండికేటర్ వేసి ఎట్లనో తిప్పితే ఎట్లబ్బా. వాట్ ఈస్ దిస్ రే రోడ్లు, క్రేజీ రోడ్స్. స్కూల్ రైట్ ఆన్, ఎస్ సార్. భయ్యా ఈ నుంచైనా కొంచెం మంచి
సింగిల్ లైన్ అన్న పెట్టు కానీ నీట్గా ఉండదు చూడయ్యా కొద్దిగా రోడ్డుని. మంచి పేస్ మెయింటైన్ చేసుకుంటూ పోయేలా చూడు. ఈ పేస్తో పోతే చాలా కష్టం అవుతాం. ముందే క్లౌడ్స్ వస్తున్నాయి, వర్షం పడితే అంతే ప్యాక్ అయిపోతాం. నాకైతే కొండను చూస్తూ ఇట్లా వెళ్ళిపోతుంటే ఎక్కడికో వెళ్ళాము అబ్బా మేము. అరుణాచలమేనా ఏదో ఉందబ్బా, రీసెంట్గా వెళ్ళింటి అది. అక్కడికి రౌండ్గా తిరుగుతాం చూడు, అది ఏదో మీరే కమెంట్ చేయండి అది ఏం ప్లేసో. దేవుడిది, అది శివుడిది టెంపుల్ అనమాట. గుర్తు రాకుంది దాని పేరు, ఏతోటి స్టార్ట్ అవుతుంది చూడండి, కానీ గుర్తు రావట్లేదు. కానీ భలే ఉంది వ్యూ అయితే. కరెక్ట్గా హౌసెస్ బ్యాక్ సైడే కొండ, బాగుంది. ఇట్లాంటి రూట్స్ తీసుకోపోతే ఎట్లా అమ్మను గూగుల్ అమ్మ, మేము పోవాలనుకుంటున్నావా లేదా మా డెస్టినేషన్కి? ఇవేం టర్నింగ్స్ రా ఎట్లున్నాయి. అమ్మమ్మ, ఆఫ్టర్ ఫైనలీ 1.5 hour స్ట్రగుల్ తర్వాత ఒక మంచి 3-6 lane హైవే వచ్చేసింది. ఇప్పుడు అమ్మ ప్రశాంతంగా వెళ్ళిపోదాం అయ్యా. పాపం అందరికైతే ఓపిక నశించింది. నాకెట్లా అంటే బైక్ మీద ఉన్నంత వరకు ఏమనిపించదు అనమాట. నేను ఎంత స్ట్రెచ్ అయినా ఆరామ్సే ఇలా కూర్చొని వెళ్ళిపోతూనే ఉంటా. బండి మీద దిగి బ్రేక్ తీసుకుందాం అది దాన్ని స్టాప్ చేస్తారా, పచ్చా కుర్రా. నాకు ఇంకా నిద్ర వస్తుంది, ఇంకా టైర్డ్ అయిపోతా ఫుల్. బాబా అట్లయితే వద్దని. ఇట్లాంటి రోడ్స్ ఉంటే ఆరామ్సే ఫాస్ట్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అబ్బా పేస్. అఖిల్ ఎప్పుడు ముందర ఉంటాడో నాకే తెలియదు అసలు. అక్కడ ట్రాఫిక్ అంతా ఏమంటారు సిటీలో వెళ్తేప్పుడైతే బ్యాక్ సైడ్ ఉండే, ఎప్పుడు వచ్చినాడో ముందరికి వచ్చేసింటాడు. డబ్బా మంచి రోడ్ ఉంది నాయన, ఆరామ్సే కొట్టి పడేద్దాం. అమ్మా ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే అక్కడ మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక లేదు, నడ్డి పోతుంది నాదైతే. సారీ ఓకే గాయ్స్, ఇంకా 230 kilometers ఉంది. ఇప్పుడంతా ఫారెస్ట్ ఏరియా అంట, బ్యాక్ అవుతుంది అందరికి. మనం అంటున్నాడు అప్పుడే బ్లాక్ పల్లి తింటున్నాం. నైట్ ఇంకా స్టాప్ ఉంటుంది, మ్యాక్సిమం 1 అవుతుంది అనుకుంటా పోయి లోపల అయితే మాకి. నేనైతే మోటో వ్లాగ్ ఏం చేయలేకపోతున్నాను, ఎందుకంటే హైవే కాబట్టి చాలా కాన్షియస్గా నడపాల్సి వస్తుంది. ట్రాఫిక్ ఉంది ఫుల్గా. సో ఇప్పుడు ట్రై చేస్తా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం టైం లాప్స్ అని అట్లా చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ రైట్ ఇంకా ఇప్పటి నుంచి నైట్ జర్నీ ఉంటుంది. ఒక 70 kilometers దాటిన తర్వాత ఫారెస్ట్ ఏరియా వస్తుందంట. తెలిసిందే, చిన్నగా వెళ్ళాలి. అన్న శివన్న అండ్ అఖిల్ ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు. నాది శివన్నది వెంటనే కనెక్ట్ అవుతుంది, నాది అఖిల్ది కనెక్ట్ అవుతుంది. ముగ్గురిది మొత్తం కావట్లేదు. చూద్దాం ఇప్పుడు ముగ్గురిది కనెక్ట్ అవుతుందేమో అన్నట్టు చెకింగ్. సిచ్యువేషన్ గైస్, మన మంచి గల్లు సెట్ అయిపోయినాడు ఇక్కడ చూడదు. మంచి నేను కూర్చున్నా, అందరు బ్రేక్ తీసుకుంటున్నారు. ఓఆర్ఎస్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 200 kilometers ఉంది. షెడ్ డౌన్ అందరూ కూర్చున్నాం. పోయి బాగా లేస్తుంది. ఓకే గైస్, ఇంకొక 170 kilometers ఉంది. ప్రజెంట్ ఇట్లా డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మిసిల్ బ్రో వచ్చేసాడు. ఏంటది అందరం అలసిపోయినాము. ఇది నా సిచ్యువేషన్. వచ్చేరా సోఫా ఉంటే పడిపోయా, తినేసి వెళ్ళిపోదాం. ఇది మా పరిస్థితి. అన్నయుడు ఓకే గాయస్, ఇక్కడ నుంచి అయితే మేము డిన్నర్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట ఫారెస్ట్ ఏరియా నుంచి. గోప్రో ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఎందుకో క్యాప్చర్ చేయలేకపోయింది. మొత్తం అన్ని క్లిప్స్ అన్నీ మ్యూట్లో ఉన్నాయి. సో
నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 50 to 60 కిలోమీటర్స్ ఏమో మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ నుంచి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా క్రేజీ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ అక్కడ స్టాప్ చేశాడనమాట పోలీస్ ఆఫీసర్. స్టాప్ చేసి ఓన్లీ బైకర్స్ని అయితే అలౌ చేయము ఆఫ్టర్ 11 o'clock అది ఇది అన్నారు. బట్ మేము రిక్వెస్ట్ చేస్తే ఏదైనా హెవీ వెహికల్ కానీ పెద్ద వెహికల్ కార్ అలాంటివి వస్తే దాని వెనకాల వెళ్ళండి అని అయితే మాకు చెప్పాడనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వెయిట్ చేసాము. మాకు ఒక ట్రక్ అయితే టెంపో లాంటిది ఇట్లా వచ్చింది. సో దాని వెనకాల వెళ్తూ వెళ్ళిపోయాము. అండ్ వాయిస్ అయితే వ్లాగ్ అయితే నేను చాలా చేశాను అనమాట. వ్లాగ్ ఆ టైంలో ఛార్జింగ్ కూడా లేదు గోప్రోలో. బట్ అలానే చేస్తూ వెళ్ళిపోయా ఆఫ్ అయ్యేంత వరకు. బట్ వీడియో అయితే రికార్డ్ అయ్యింది, బట్ ఆడియో ఎందుకో రికార్డ్ అవ్వలేదు. సో జస్ట్ వాచ్ ద టైమ్ ల్యాప్స్ ఆఫ్ ద డేంజరస్ ఫారెస్ట్ ఏరియా దట్ వీ వెంట్ త్రూ.